పట్టణ అధ్యక్షులు చందర్ గారి ఆధ్వర్యంలో నేను నాతో పాటు వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, చందర్ గారు, మిగతా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్స్, మిగతా ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాల అధ్యక్షులందరూ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులందరూ, మిగతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరికీ, సహకరించిన వనపర్తి పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నడిపిస్తున్న పోలీస్ సిబ్బంది కూడా మనం అభినందనలు తెలియాలి. దాంతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గౌరవ మన కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు 4000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినప్పుడు, పాదయాత్రతో పాటు ఉదయం, సాయంత్రము, మధ్యాహ్నము టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, సాయంత్రం సివిల్ సొసైటీతో అందరు మేధావులతో మాట్లాడినప్పుడు ఈ భారతదేశానికి ఏం కావాలి, 10 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ పార్టీ మనకి ఏం చేస్తుంది, మనకి ఏం కావాలి, ఏం అన్యాయం అయిపోతున్న ఉద్దేశంతో అందరితో చర్చలు అయిపోయిన తర్వాత ఢిల్లీ పోయిన తర్వాత అప్పుడే మన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినాయి. దానిలో ఎలక్షన్ల కంటే ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అప్పుడున్న మన పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పెద్దలందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కులగణన చేస్తామని అక్కడ మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం తెలంగాణ ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీ అందరూ మన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి 96 లక్షల మంది ఓట్లు వేసేసి మనల్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత గౌరవ అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు పిలిచి మనం కామారెడ్డిలో మాట ఇచ్చినాం. భారతదేశ ప్రజల ఆలోచన విధానం, మేము ఎంతమంది ఉన్నాం, మా క్యాస్ట్ ఏంటి, మాకు ఏమి ఇస్తున్నారు, మేము ఎంతమంది ఉన్నాం భారతదేశంలో, ఇది ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కాబట్టి మనం కామారెడ్డిలో మాట ఇచ్చినాం. డైనమిక్ ముఖ్యమంత్రి, నీ కులం రెడ్డి అయినా సరే కులగణన చేసి భారతదేశానికి నీవు ఆదర్శం కావాలని మన రేవంత్ రెడ్డి గారిని ఆదేశిస్తే, మన పార్టీ ఆదేశించిన ప్రకారం గౌరవ రేవంత్ రెడ్డి గారు 104,000 మంది అధికారులను పెట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా, ఎక్కడ తడబాటు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినాం. కులగణన చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా మిస్టేక్ అయితే మళ్ళీ 15 రోజులు టైం ఇచ్చినాం, మళ్ళా చేసినాం. అక్కడికి ఎవరికైనా ఓపిక లేకపోతే ఆన్లైన్లో చేయించినాం, ఆన్లైన్ అవకాశం ఇచ్చినాం. అట్లా మొత్తం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం అంత మంది తీసుకున్నారు. 1.2% మాత్రం తీసుకోలే, అంటే వాళ్ళు కొంచెం వేరే దేశం నుండో ఇంకెక్కడుండో. అందులో మన మహానుభావులు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిలో 2 ఉన్నారు పెద్ద మనుషులు. హరీష్ రావు తీసుకోలే, కవిత తీసుకోలే, కేటీఆర్ తీసుకోలే, కేసీఆర్ తీసుకోలే. వాళ్ళు నైతిక హక్కు లేదు వాళ్ళకి ప్రజలు తిరగడానికి. సరే, వాళ్ళని పక్కన పెడదాం, వాళ్ళు తెలంగాణ ప్రజలు గారు, అదొక అంశం. దాని తర్వాత అన్ని తీసుకొచ్చి కులగణన చేసి మొత్తం రికార్డు చేసి జీరాక్స్ లాగా తెలంగాణ రాష్ట్రాన్ని జీరాక్స్ లాగా చేసి ఏ కాస్ట్ ఎంత ఉంది, ఏ కులం ఎంత ఉంది, ఎవరెంత మంది ఉన్నారు ఆన్లైన్ లో పెట్టేసినాం. ఇప్పుడు ఎక్కడ బటన్ నొక్కినా వనపర్తిలో 1వ వార్డులో ఎంతమంది ఏ క్యాస్ట్ తెలుస్తుంది. అంత పారదర్శకంగా చేసి అసెంబ్లీ పెట్టినాం. అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం. బిల్లు పాస్ చేసి క్యాబినెట్ పెట్టి క్యాబినెట్ లో ఆర్డినెన్స్ తెచ్చినాం. క్యాబినెట్ లో ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిధి కానీ 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు. కాబట్టి మనం గవర్నర్ గారికి ఇచ్చినాం. గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించాలి, సంతకం పెట్టి రాష్ట్రపతి గారికి పంపించాలి. దానికి ఒక టైం ఉంటుంది. గవర్నర్ గారికి ఏ పేపర్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం 90 రోజులలో క్లియర్ చేయలే. 90 రోజులు అయిపోయింది, అన్ని లేట్ అవుతుంది. సో మనల్ని పోయి అడిగినరు, సరే అని చెప్పిండు, చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే అక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళ ఆదేశాల మేరకు చేయట్లేదు. సరే, చేయకపోతే మన చట్టంలో ఇంకో ఆప్షన్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. 2వ ఆప్షన్ తీసుకున్నాం. 2వ ఆప్షన్ తీసుకొని 3 ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఆ 3 ఆఫ్ ద హౌస్ అంటే 119 మంది ఎమ్మెల్యేలు ఏకదాటి మీద తీర్మానం చేస్తే దాన్ని అమలు చేసే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. సో మళ్ళా 3 ఆఫ్ ది హౌస్ ప్రకారం మళ్ళా అసెంబ్లీలో చట్టం చేసి బిల్లు పాస్ చేసి మళ్ళా క్యాబినెట్ లో
ఆర్డినెన్స్ చేసి జీవో నెంబర్ 9 తీసేసి గవర్నర్ గారికి పంపించినాం. గవర్నర్ గారు చేయాలి, ఇంకా లాస్ట్ ఆప్షన్ చేయలేదు, మనకేం సమాధానం చెప్పట్లేదు. బీజేపీలను డిమాండ్ చేసినాం, అందరినీ డిమాండ్ చేసినాం, అది చేయలేదు. చేసి ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే ఉద్దేశం లేదు, బీజేపీ పార్టీకి సహకరించే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదు. కాబట్టి జీవో 9 ప్రకారం మనం చేసిన కులగణన ప్రకారం ఎలక్షన్లకు పోయినాం. ఎలక్షన్లకు పోయి నోటిఫికేషన్ వేసినాం. నోటిఫికేషన్ వేసిన తర్వాత కొంతమంది స్టే తీసుకున్నారు, కోర్టుకు పోయిండ్రు, స్టే తీసుకున్నారు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చిన ప్రకారం దాని ప్రకారం రాజ్యాంగంలో పార్లమెంట్ ఆ చట్టం చేయాలి కాబట్టి అది అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మన అందరు బీసీ సంఘాల నాయకులు, మేధావులు, అడ్వకేట్స్ అందరితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మొత్తం చర్చించారు. చర్చించిన తర్వాత నిన్నగాక మొన్న మన కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మిగతా బీసీ నాయకులందరూ మహేష్ అన్న దగ్గర గాంధీ భవన్ పోయారు. గాంధీ భవన్ పోతే దీనికి ఈ కులగణన చేసిన దానికి, ఈ బీసీ గణన 42% ఇచ్చేదానికి అదొక్కటి కాంగ్రెస్ పార్టీకే పేటెంట్ ఉంటది, మీకు ఎవరికి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాబట్టి మేము 100% మద్దతు ఇస్తామని మన పిసిసి ప్రెసిడెంట్ అక్కడ మాట ఇచ్చింది. దానిలో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ అన్ని బంద్లో పాల్గొంటున్నాం. అక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఇంకో పెద్ద జోక్ ఏంటంటే బీజేపీలు కూడా మద్దతు ఇస్తున్నారట. బీజేపీలు మద్దతు ఇస్తున్నారట. వాళ్ళు మద్దతు కాదు ఇవ్వాల్సింది, దాన్ని జీవోగా చట్టం చేసి చేయాలి. ఎందుకు చేయాలంటే అప్పుడు జయలలిత గారు తమిళనాడులో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు. వాళ్ళ తమిళనాడు ప్రజల తమిళనాడు ప్రజల వాళ్ళ కోరిక, వాళ్ళ డిమాండ్, వాళ్ళ అన్ని పార్టీలు కలిపి పివి నరసింహారావు గారికి పంపిస్తే 50% క్రాస్ చేసిన 65% తమిళనాడుకు సహకరించిన అప్పటి మన ప్రధానమంత్రి పివి నరసింహారావు ఎక్కడ, ఇప్పుడున్న తెలుగువారు, మరి ఇప్పుడున్న బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే మోడీ గారు ఎక్కడ, ఇవన్నీ ఆలోచన చేయాలి. రామచంద్రరావు గారికి, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి, బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి గారికి, బీజేపీ మంత్రి సంజయ్ గారికి, మిగతా 6 మంది ఎంపీలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని గుండుసూని ఇచ్చి మిమ్మల్ని 8 మందిని గెలిపించారు. మీకు బాధ్యత లేదా? మీకు బీసీ లోట్లు లేదా? మీకు ఎస్సీ లోట్లు లేదా? మీకు ఎస్టీ లోట్లు లేదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేసారు. ఎందుకు ఇచ్చిండ్రు? ఆడ మోడీ ఉన్నాడు కాబట్టి. ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే ఏం ఉపయోగం లేదు. కనీసం బీజేపీ ఉంటే ఇట్లాంటి జీవోలో ఇట్లాంటి స్కీమ్స్ సెంట్రల్ నుంచి తీసుకురావాలని మీకు సహకరించారు, మీకు ఓట్లు వేసిండ్రు. మీరేం చేస్తున్నారు? ఈరోజు బీసీ బంధుకు మద్దతు ఇస్తున్నారు. అది కాదు మీరు చేయాల్సింది. గవర్నర్ గారి దగ్గరికి మా మంత్రుల కమిటీని తీసుకెళ్ళండి, మీరు రండి, మీరు లీడ్ చేయండి. మీ ఎంబడి మేము రావడానికి రెడీ ఉన్నాం. తీసుకెళ్లి గవర్నర్ గారితో సంతకం పెట్టించి పార్లమెంట్ లో చట్టం చేసి ఇచ్చే బాధ్యత మీ మీద ఉంది. కానీ మీరు మద్దతు ఇవ్వాల్సిన అది కాదు. అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి నేను బీజేపీ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా, ఈ బీసీ 42% మేము చిత్తశుద్ధితోనే మేము ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోను మీరు పాస్ చేస్తారా చెయ్యరా? దానికి సమాధానం చెప్పాలి. ఒకవేళ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఇక్కడ తిరిగే నైతిక హక్కు మీకు లేదు. రాబోయే రోజులలో ఇది గల్లీలో కాదు కదా, హైదరాబాద్ లో కాదు కదా, ఇప్పుడు ఇచ్చిన ఇక్కడికే లాస్ట్ ఎలక్షన్ అయితే మీకు మిమ్మల్ని అందరూ కర్రు కాల్చి వాత పెడతారు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడున్న మోడీ గారు కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కాదని మీకు ఓట్లు ఇచ్చిండ్రు, మీకు ఆ బాధ్యత ఉంది. మీరు నైతికంగా కూడా మీరు బీసీ కాబట్టి మీరు మాకు సహకరించాల్సిందిగా డిమాండ్ చేసి, ఈ బీఆర్ఎస్ పార్టీ మాతో పాటు ఢిల్లీకి ధర్నాకు రాలే, మాతో పాటు గవర్నర్ దగ్గరకు రాలే, వాళ్ళు కులగణన పాల్గొనలే. ఆ బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కు లేదు. వాళ్ళు ఇక్కడ మనతో పనిచేసే నైతిక హక్కు లేదు. వాళ్ళకు కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరందరూ ఇప్పుడు కూడా మీ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, బాధ్యత లేదా? మీరు బయటకు వచ్చి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నేను బీసీలకు మద్దతు ఇస్తున్నానే దమ్ము ధైర్యం లేకుంటే ప్రెస్ మీట్ పెట్టు, ఇవన్నీ చేయి. ఇవన్నీ ఈ బీసీ కానీ ఇవన్నీ కానీ ఈ బీసీ గణన కానీ కుల గణన కానీ భారతదేశానికి ఇప్పటి వరకు ఏ క్యాస్ట్ కు అవన్నీ చట్టం ఇచ్చినా, సీలింగ్ యాక్ట్ తెచ్చినా, బ్యాంకింగ్ సిస్టమ్ తెచ్చినా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, అన్ని స్కీములు తెచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒకవేళ మీరు చేయకపోతే ఇట్లే అడ్డపడితే ఇంకా చూస్తున్నాగానే 3 ఏళ్ళు అవుతుంది. మా రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. ఫస్ట్ సంతకం బీసీల కోసం సంతకం పెట్టే బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతూ, ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, సహకరించిన వనపర్తి పట్టణ ప్రజలందరికీ
మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.